పరిధిలోని 6 చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా నడుం బిగించింది. అంబర్పేటలోని బతుకమ్మకుంట, పాత బస్తీలోని బుమ్రుక్ దావాలా, మాదాపూర్లోని తమ్మిడికుంట, గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు, కూకట్పల్లిలో నల్ల చెరువు, ఉప్పల్లోని నల్ల చెరువులను గుర్తించారు. సుందరీకరణ చేయడానికి డిపిఆర్లు రెడీ చేశారు. హెచ్ఎండిఏ నిధులతో వాటిని అభివృద్ధి చేయనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఓఆర్ఆర్ పరిధిలోని 6 చెరువులను సుందరీకరించడానికి హైడ్రా చర్యలు మొదలు పెట్టబోతుంది. ఏ విధంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్తో హైడ్రా ఉంది? రాధిక, హైడ్రా లక్ష్యం నెరవేరబోతుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువుల సుందరీకరణ పనులు అయితే హైడ్రా ఏర్పాటు మొదట్లో అనేక విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా కూల్చివేతల పర్వాన్ని పక్కన పెట్టి చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా పనిచేస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 6 చెరువులను యుద్ధ ప్రాతిపదికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు కూడా రూపొందించింది. ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. మనం హైదరాబాద్ అంబర్పేట్ బతుకమ్మ కుంటలో ఉన్నటువంటి చెరువు పునరుద్ధరణ పనులు చేస్తున్న సందర్భంలో న్యాచురల్ వాటర్ అనేది ఇటు ఊటలాగా బయటకు వచ్చింది. ఇది ఒక హైడ్రా మొదటి విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ, చెరువులను పరిరక్షించే అందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసింది. అందుకు ఆ లక్ష్యం కూడా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. కబ్జాదారుల కబంధ హస్తాల్లో ఇటు కనుమరుగైపోయింది. పూర్తిగా ఒక్క 1 మీటర్ కూడా చెరువు అనేది మిగిలించకుండా దీన్ని కబ్జా చేశారు. అసలు 16 ఎకరాల్లో ఉన్నటువంటి బతుకమ్మ కుంటని కేవలం 5 ఎకరాలు మాత్రమే మిగిలించారు. ఈ 5 ఎకరాలను కూడా స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా పూర్తిగా కబ్జా చేశారు. మనం చూడొచ్చు, ఈ చెరువుని పూర్తిగా పూడ్చివేసిన పరిస్థితి నిర్మాణ వ్యర్థాలతో. ఎందుకంటే హైడ్రా పునరుద్ధరణ పనులు చేపడుతున్న సందర్భంలో మనకు ఆ నిర్మాణ వ్యర్థాలు కూడా బయటకు వచ్చాయి. నిర్మాణ వ్యర్థాలతో పూర్తిగా దీన్ని కప్పివేచి ఉంచి పూర్తిగా కబ్జా చేశారు. 1 మీటర్ కూడా చెరువుకు సంబంధించిన స్థలం లేకుండా కబ్జా చేశారు. ఈ కబ్జాలు అవుతున్న నేపథ్యంలోనే హైడ్రా తన యొక్క పనులను, కార్యాచరణను రూపొందించింది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 6 చెరువులను ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధం చేసింది. హెచ్ఎండిఏ సంబంధించినటువంటి 80 కోట్ల ప్రత్యేక నిధులతో ఈ 6 చెరువులను కూడా అభివృద్ధి చేయనుంది. హైదరాబాద్ పాత బస్తీలో ఉన్నటువంటి ఇటు బతుకమ్మకుంటతో పాటుగా బుమ్రుక్ దౌలా చెరువు, ఇటు ఉప్పల్ నల్ల చెరువు, కుకట్పల్లి నల్ల చెరువుతో పాటుగా ఎన్కన్వెన్షన్ కూల్చేసే అనంతరం మాదాపూర్లో ఉన్నటువంటి తమ్మిడికుంటను కూడా పూర్తిగా అభివృద్ధి చేయనుంది. మొత్తం 6 చెరువులను కూడా సున్నం చెరువుతో పాటుగా మొత్తం 6 చెరువులను కూడా యుద్ధ ప్రాతిపదికంగా హైడ్రా అభివృద్ధి చేయబోతుంది. చెరువుల న్యాచురల్ అంటే పునరుజ్జీవం కల్పిస్తూనే ఇటు చెరువుల చుట్టూ కూడా ఒక వాక్ వేను కూడా హైడ్రా రూపొందించనుంది. ఒక మోడల్ ఇటు పార్కుల తరహాలో అభివృద్ధి చేస్తూ చెరువుల పునరుజ్జీవానికి హైడ్రా కార్యాచరణను రూపొందించింది. 3 నెలల్లో ఈ 6 చెరువులను కూడా పూర్తిగా బ్యూటిఫికేషన్ చేసిన అనంతరం హైదరాబాద్ను పూర్తిగా లేక్ సిటీగా మార్చడమే లక్ష్యంగా హైడ్రా దూసుకు వెళ్ళనుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.